Shall I start the theory? Continental drift theory. అయితే ఆల్ఫ్రెడ్ వెగ్నర్ ఇదంతా చదివి కంక్లూజన్ కి వచ్చిన తర్వాత వాట్ ఆల్ఫ్రెడ్ వెగ్నర్ కమ్స్ టు ఏ కంక్లూజన్ ఇస్ హీ రిజెక్టెడ్ ద థియరీ ఆఫ్ పర్మనెన్సీ ఆఫ్ కాంటినెంట్స్ కదా. ఆల్ఫ్రెడ్ వెగ్నర్ ఇప్పుడు ఏం చేస్తాడంటే యాజ్ హీ హాజ్ రిజెక్టెడ్ ద థియరీ ఆఫ్ పర్మనెన్సీ ఆఫ్ కాంటినెంట్స్, he says that continents got drifted and he mentions the same word in the book or the thesis which he has written. Now when he submitted for the correction, now people would ask how the continents got drifted. మరి ఇప్పుడు అతను అది ప్రూవ్ చేయకపోతే థీసిస్ రాంగ్ అవుతుంది. అందుకే థీసిస్ రాసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ని ఎగ్జామ్ చేస్తారు అన్నట్టు రాయకుండా, ఏ థీసిస్ అయినా సబ్మిట్ చేసేటప్పుడు. అయితే ఈ యాంగిల్లో కూడా అక్కడ అదే జరిగింది. సో ఇన్ దట్ కన్సిడరేషన్ ఆల్ఫ్రెడ్ వెగ్నర్ ఏం చేసిండు, ఇప్పుడు అది రాసిండు కాబట్టి he has to prove that continental drift theory. Then he comes up with a nice cock and bull story.